కుల వ్యవస్థ నిర్మూలించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని విమర్శించారు. మెస్సీ హైదరాబాద్ కు తీసుకొస్తే విమర్శలు చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషి అనే ఆలోచన పోవాలన్నారు. దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది క్రీడలకు పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద వేల కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ప్రపంచ దేశాల ముందు మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు స్వయంగా ఎక్కడో టీవీలో చూసే మెస్సీతోని ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్లకు జీవితకాలం మధుర జ్ఞాపకమా కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఇది వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. ఈనాడు విద్యాశాఖను ప్రక్షాళన చేసి విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలి. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్యను పేదలకు అందించాలి. విద్యనే కాదు క్రీడలలో ప్రోత్సహించాలని ఈనాడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి 12th వరకు పెట్టుకున్నాం. ఇదే కాదు ఈనాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వమే తెలిసో తెలియకను ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనారిటీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. మన మధ్యలో కులాల మధ్యన గోడలు కడుతున్నారు. నేను ఆలోచన చేసిన కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డు గోడల్ని కూల్చాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని డిజైన్ చేసినాము. ఈరోజు నిర్మాణ దశలో ఉన్నాయి, తొందరలోనే పూర్తయితాయి. ఇవాళ డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారింది. డ్రగ్స్ వ్యసనాల నుంచి బయటికి తేవాలి. గంజాయి డ్రగ్స్ ఈరోజు పెద్ద సమస్యగా మారింది. ప్రేమగా పెంచుకునే పిల్లలు మిత్రులతోటో విలాసాలతోటో లేకపోతే చిన్న చిన్న దురలవాట్లు అయ్యి ఈరోజు గంజాయికి బానిసలయ్యే పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు 19 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో గవర్నర్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థులతో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్లను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దదలుచుకున్నాం. అందుకే ఈ పాఠశాల విద్యార్థులకు నా సూచన, ఎక్కడైనా గంజాయి తాగినట్టు కానీ గంజాయిని చూసినట్టుంటే తక్షణమే పోలీసు వాళ్ళకి చెప్పండి. మీరే మా సమాచార వ్యవస్థ. ఈ సమాజాన్ని బాగు చేసుకునే బాధ్యత మా విద్యార్థుల మీదనే ఉంది. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా, ఎక్కడ గంజాయి ఉన్నా, ఎక్కడ
గంజాయి బానిసలున్నా పోలీసులకు తక్షణమే సమాచారం అందించండి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఈనాడు మన ప్రభుత్వం ఉన్నది. 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి. అందుకే ఈ అనుమానాన్ని పోగొట్టాలి, వీళ్ళ ఆత్మవిశ్వాసం పెంచాలి. రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి. ఈ విద్యతోనే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాడు ఒక వినూత్నమైన ప్రయోగం, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈనాడు ఆరుట్ల గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆరుట్ల గ్రామ ప్రజలు ఈనాడు ఇక్కడ ఉన్న చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా తీసుకొని అద్భుతమైన పనితనంతో ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చేరి, ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు, పిల్లలను తీసుకోవడం, అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నేను వారిని